హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతిగిరి. ఈరోజు మనం జొన్న పిండితో చేసుకుని 2 రకాల రెసిపీస్ అయితే చూసిద్దామండి. దాంట్లో ఫస్ట్ వచ్చేసి జొన్న పిండితో పూరీలు అని చేద్దాము. చాలా బాగా వస్తాయి కదా ఈ పూరీలు, మాత్రం మనం రెగ్యులర్గా చేసుకునే గోధుమ పిండి పూరి లాగానే వస్తాయి. చూడండి ఎంత బాగా పొంగాయి అవి. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇలా చేయాలని ముందుగా మనము మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మసాలా తయారు చేసి పెట్టుకోవాలి. అందుకోసము ధనియాలు వేస్తున్నాను. ధనియాలు జీలకర్ర వేసి ఇలా కొంచెం కోర్స్ గ్రైండ్ చేసుకోవాలి. అందులోనే మనం ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దాంట్లోనే ఇంకొంచెము కారం తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చి వేసుకొని అందులోనే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కడిగి పెట్టుకుని కరివేపాకు కొద్దిగా నెక్స్ట్ వచ్చేసి మనం కొంచెం కొత్తిమీర అనేది వేసుకోవాలండి. దాన్ని మనము కోర్సుగా చేసుకోవాలి. దాంట్లో కొద్దిగా సరిపడా సాల్ట్ వేసుకుందాము. కోర్సుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా కావాలి, మొత్తం పేస్ట్ లాగా కాకుండా పర్వాలేదు. ఇక మనం పూరి కలుపుకోవడానికి ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో మనము శనగపిండి వేసుకుందాము. నేను 2 కప్పుల శనగపిండి తీసుకుంటున్నాను. పూరీలు కొంచెం కలర్ రావడానికి దాంట్లో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి, లేకపోతే కొంచెం వైట్గా వస్తాయి. మనము ముందుగానే దాంట్లో సాల్ట్ వేసాం కదా, దీంట్లో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాము. ఇప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని దీంట్లో వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. స్మాల్ రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, మీ ఫ్రెండ్ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా మొత్తము అంత మసాలా పట్టే పిండికి పట్టే విధంగా కలుపుకోవాలన్నమాట. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి, ఈజీగా చేసుకోవచ్చు. దీంట్లో మనము కొంచెం హాట్ వాటర్ వేసుకోవాలి. నార్మల్ వాటర్ కాకుండా కొద్దిగా వేడి చేసి వేసుకుంటే జొన్నపిండి అనేది బాగా వస్తుంది. కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి పిండిని. బాగా కలుపుతూ అంటే కొంచెం స్మాష్ చేస్తూ కలుపుకుంటే పిండి అనేది చాలా బాగా వస్తుంది. ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఈ విధంగా కొంచెం డిఫరెంట్గా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం పిండి అంతా కలిపేసుకోవాలి. సేమ్ చపాతీ పిండి లాగానే వస్తుంది కదండి. దాని ఒకటి సాఫ్ట్గా ఇలాగా కలుపుకోవాలి. పూరి పిండి ఇట్లా రెడీ అయిపోయింది. జొన్నపిండితో స్టార్ట్ చేద్దాం. పైన కొద్దిగా ఆయిల్ అనేది నేను స్ప్రెడ్ చేసేసి కాసేపు కలబెడుతున్నాను. కాసేపు మూత పెట్టి పెట్టుకోవాలన్నమాట. మనం ఆయిల్ అనేది వేసాక కొంచెం ఇట్లా కలిపేసుకొని మనం పూరీలు స్టార్ట్ చేసుకోవాలి. దానికోసం పక్కన నేను కడాయి పెట్టేసుకున్నాను. దాంట్లో ఆయిల్ అనేది హీట్ అవుతూ ఉంటుంది. నేను వీటిని ప్రెస్లో అయితే చేస్తున్నానండి. పూరీ ప్రెస్ ఉంది, దాంట్లో అయితే మనకి ఈజీగా అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా మనం అన్ని పూరీల సైజ్ బాల్స్ అని చేసి పెట్టుకోవాలి. చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి. ఒకసారి చేసి పెట్టుకుంటే ఈజీగా మనము దాంట్లో నొక్కేసి వేసేయచ్చు. నేను చిన్న బాల్స్ లాగా ఒకే విధంగా చేసుకుంటున్నాను.
ఒక పక్క ఆయిల్ వేడెక్కుతూ ఉంది. నెక్స్ట్ పూరీలు పులసలో చేయడానికి అని చెప్పేసి రెడీగా ఉంది. దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకున్న తర్వాత మనము పూరీలు అవి ఒత్తుకోవాలి. ఒకేసారి పిండి మొత్తం రౌండ్స్ చేసుకోకుండా కాస్త పక్కన పెట్టుకుంటే కొంచెం ఆరిపోకుండా కూడా ఉంటుంది. ఏదో ఒకసారి చేసుకున్నా కూడా కొంచెం డ్రై అవుతుంది అనమాట. అవ్వకుండా అంటే పైన మూత పెట్టి పెట్టేసుకోవాలి. మిగతాన్ని ఒకేసారి రెడీ చేశాను. తీసుకున్న క్వాంటిటీకి అయితే సరిపడా పూరీలు అయితే రెడీ చేయండి. సరిపోతాయి, ఒక 3 మెంబర్స్ సరిపోతాయి పూరీలు. నేను ఇలా పిండి మీద ఆరిపోకుండా పైన ప్లేట్ అయితే పెట్టేసుకుంటున్నాను. పూరీ ఫస్ట్లో ఇలా మనం ఆయిల్ కవర్ కానీ లేదా బటర్ పేపర్ కానీ వేసుకొని ఇలా మనం పూరీలు అనేవి ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా మన కవర్కి కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసుకున్న తర్వాతకి రౌండ్ బాల్ని దాంట్లో పెట్టేసుకొని ప్రెస్లో నొక్కుకోవడమే. ఈ విధంగా మనకు పూరీలు వచ్చేసింది. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ అనేది హీట్ అయిందండి. ఇప్పుడు కాస్త ఆయిల్ హీట్ అవ్వడానికి అని చెప్పేసి నేను కాసేపు ఆగాను. అలాగే ఇంకోటి కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఆయిల్లో పూరి వేసాం చూడండి, ఇలా ఎంత బాగా పొంగుతుందో కదా. ఈ పూరి అనేది సేమ్ మనము గోధుమపిండితో వేసుకున్న పూరిలాగే బాగా వచ్చాయి. ఇప్పుడు వేపులో కాల్చుకొని తీసుకోవడమే. ఈ విధంగానే మనం అన్ని పూరీలు అనేవి ఫ్రై చేసుకోవాలి. వేసామంటే చాలా బాగా పొంగుతుంది. త్వరగా కాలుతాయండి పూరీలు కూడా. మంచి కలర్లో చాలా బాగున్నాయి కదా చూడడానికి. ఈ విధంగా మనం కడాయిలో ఒక్కొక్క పూరి వేస్తూ ఇలా మన పూరీలు పొంగేలాగా ఇలా ఆయిల్ కొద్దిగా ఇట్లా అంటూ ఉంటే ఇలా పొంగుతాయి అన్నమాట. ప్లస్ రౌండ్ తిప్పడం వల్ల చుట్టూ కాలుతాయి అవి. 2 సైడ్స్ ఇలా మనము బాగా వేగిన తర్వాత తీసి పక్క పెట్టేసుకోవాలి.
చూడండి ఈ విధంగా అన్ని పూలు అయితే రెడీ అయిపోయాయి. చూడడానికి చాలా బాగున్నాయి కదా, టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు సమ్మర్లో ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలు టేస్టీగా ఫుడ్ అడిగినప్పుడు ఈ విధంగా జొన్న పిండితో పూరీలు అయితే రెడీ చేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ నైట్ కానీ తినొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను. ఇలా పొంగాయి అనమాట, మా అమ్మాయి దాని ఇట్లా కూర్చుతుంది, ఆ పొంగు పోతుందని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం జొన్నపిండితో అంబలి రెడీ చేసుకున్నాము. ఈ అంబలి ఈ వేసవి కాలంలో చల్లగా ఉండడానికి ఒంటికి చలువ చేసి అంబలి అనమాట. జొన్నపిండితో తయారు చేసుకోవచ్చు, దీనికి కూడా చాలా హెల్దీ. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చేసుకోవచ్చు, లేదా నైట్ డిన్నర్లో కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నాము, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో మనము ఇలా 5 కప్పుల వాటర్ అయితే వేసుకోవాలి. మనం ఏ కప్పు కొలత తీసుకుంటున్నామో అదే కప్పుతోటి అంత క్వాంటిటీ తీసుకోవచ్చు. ఇది గ్లాస్ అయితే గ్లాసు, కప్పు అయితే కప్పు తీసుకోండి. ఈ విధంగా 5 కప్పుల వాటర్ తీసుకోవాలి. కొంచెం పెద్ద గిన్నె తీసుకోండి, మరి చిన్నదైతే పొంగిపోతుంది కాబట్టి కొంచెం పెద్ద సైజు గిన్నె తీసుకోవడం చాలా మంచిది. స్టవ్ వెలిగించి స్టవ్ పైన నేను వాటర్ అనేది బాయిల్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం జొన్నపిండి తీసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు జొన్నపిండి తీసుకోవాలి. ఇది నేను డిమార్ట్లో తీసుకునే జవార్ ఫ్లోర్ అండి, మీరు పట్టించిన కూడా తీసుకోవచ్చు. దీన్ని 1 కప్పులో వేసుకున్నాము. 1 కప్పు జొన్నపిండి తీసుకోవాలి మనం తీసుకున్న క్వాంటిటీకి. ఇప్పుడు ఆ కప్పు మనము తీసుకున్న కప్పుతో 2 కప్పుల వాటర్ అయితే దీనికి పడతాయి. ఫస్ట్ 1 కప్పు వేసుకుందాము. ఇలా 1 కప్పు వాటర్ వేసుకొని మన స్పూన్తో పిండి మొత్తం కలుపుకోవాలి. ఉండలనేవి లేకుండా కలుపుకోవాలి, పేస్ట్ లాగా తయారవుతుంది. నెక్స్ట్ మనం మిగిలిన ఆ కప్పు వాటర్ కూడా వేసేసుకోవాలి. ఫస్ట్ కొద్దిగా వేసుకుంటూ ఒక పేస్ట్ రెడీ అయిన తర్వాత ఉండలేకుండా నెక్స్ట్ మిగిలిన వాటర్ వేసుకొని పలుచగా పిండిని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం మిగిలిపోయిన ఆ కప్పు వాటర్ కూడా వేసుకొని పిండిని పలుచగా చేసుకోవాలన్నమాట. చూడండి పిండి మొత్తము మన వాటర్లో బాగా మిక్స్ అయిపోయింది. నెక్స్ట్ ఆ పక్కన స్టవ్ పైన పెట్టిన వాటర్ కూడా మరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు స్టవ్ పైన వాటర్ మరిగాయి కదండి, స్టవ్ పైన సిమ్లో పెట్టేసుకొని మనం ఇప్పుడు పిండి కలుపుకున్నాం కదా పలుచగా, ఆ మొత్తం పిండిని దీంట్లో వేయాలి. ఒకసారి కలిపేసుకొని ఆ పిండి మొత్తం దీంట్లో పోసుకోవాలి. ఒకేసారి పోసుకోవచ్చు, ఏం ఉండలేం కట్టదు. ఇది మనము నైట్ తినాలనుకున్నప్పుడు మార్నింగ్ చేసి పెట్టుకోవాలన్నమాట. లేదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కావాలనుకోవడం నైట్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇలా మనం పోసిన వెంటనే ఇలా ఒకసారి మొత్తం కలుపుకోవాలి, మనం కింద అడుగు పట్టేస్తుంది. ఇలా కాసేపు కలిపిన తర్వాత మనకు అది చిక్కగా అవుతుంది అనమాట పిండి మొత్తము. చిక్కగా అవడం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఒక 5 నుంచి 10 నిమిషాలలోకి మనకు జావ అనేది రెడీ అయిపోతుంది. పిండి ఉడుకుతూ కొద్దీ చిక్కగా అవుతుంది అనమాట, మొత్తము థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది.
ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత అయితే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఒక 5 నుంచి 10 నిమిషాల్లో అయితే పిండి మనకు ఉడికిపోతుంది మొత్తము. ఉడికిపోయి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకోవాలి. వెంటనే మూత పెట్టడం వల్ల పైనంగా మనకి ఇట్లా మన పైన పేరుకుపోతుంది కదా లేయర్ అనేది. నెక్స్ట్ కలిపేసుకుంది మనం నైట్ అంతా దీన్ని ఫర్మెంట్ అయ్యడానికి ఉంచాలన్నమాట. మూత పెట్టేసి ఒక 7 to 8 hours ఫర్మెంట్ అవ్వాలి. పులుస్తేనే ఇది బాగుంటుంది టేస్ట్. నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా అయితే జిల్లులాగా తయారవుతుంది మొత్తం. ఇది చూడండి ఇలా జిల్లులాగా వచ్చింది మొత్తం. దీన్ని మొత్తం ఇలా మంచిగా స్మాష్ చేసుకొని కలుపుకోవాలన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. నేను ముందు రోజు నైట్ దాన్ని ప్రిపేర్ చేసి పెట్టాను. ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నాను కాబట్టి ముందు రోజు చేశాను అనమాట. ఇలా మొత్తము ఒకరా కలుపుకోవాలి, మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది. ఇప్పుడు నేను చేసిన క్వాంటిటీకి అయితే మనం ముగ్గురు అయితే తీసుకోవచ్చండి. ముగ్గురికి సరిపోతుంది. దీంట్లో మనము మజ్జిగ చేసి దీంట్లో వేసుకొని మధ్యలో కొద్దిగా సాల్ట్ వేసాను. ఇలా మనం మజ్జిగ అనేది చేసుకున్న తర్వాతకి దాంట్లో వేసుకోవాలి. కొద్దిగా వేసుకొని మొత్తం కలుపుకోవాలన్నమాట. మజ్జిగ అంతా దాంట్లో మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చాలా పలుచగా ఉంటేనే బాగుంటుంది. మరీ పలుచగా మరీ తిక్క కాకుండా కొంచెం మీడియం కన్సిస్టెన్సీ ఉంటే బాగుంటుంది. అప్పుడు నేను మిగిలిన మజ్జిగ కూడా వేస్తున్నాను. మనం ఇంకా చూసేటప్పుడు సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా మొత్తం చూడండి పాలలాగా ఎంత బాగుందిగా చూడడానికి కూడా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ వేసవికాలంలో బెస్ట్ సమ్మర్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పవచ్చండి. ఒంటికి చలువ చేస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది. నేను ఇంకా పలుచగా అవ్వడానికి అని చెప్పేసి ఆయంత మజ్జిగ కూడా పోసేస్తున్నాను. దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ మజ్జిగలో కొద్దిగా వేసాను, దీంట్లో కూడా కొద్దిగా వేస్తున్నాను. ఇది ఒకసారి కలిపేసుకుంటే రెడీ అయిపోయిందండి మనకి జొన్న అంబలి అనేది. నేను సర్వ్ చేసుకోవడమే. నేను ఒక కప్లో వేసుకున్న తర్వాతకి మన దాంట్లో కొద్దిగా ఉల్లిపాయలు వేసుకొని సన్నగా తరిగి పెట్టుకుని ఉల్లిపాయలు, కొద్దిగా 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసుకొని తాగేయడమే. చాలా టేస్టీగా ఉంటుంది. నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే నన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.